చింతూరు ఏజెన్సీలోని ఏటపాకతో పాటు చింతూరు, కూనవరం, విఆర్పురం మండలాల అవసరాలకు గుండాల ఇసుక రీచ్ ఒక్కటే ఆధారం. ఈ స్టాక్ పాయింట్ నుండి 4 మండలాల్లోని అభివృద్ధి పనులకు ఇసుక రవాణా సాగుతూ ఉండేది. అయితే గత 2 నెలలుగా ప్రభుత్వ అనుమతి కలిగిన ఇసుక రీచ్ మూసివేయడంతో అటు అభివృద్ధి పనులు, ఇటు భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుండాల ఇసుక రీచ్లో ఇసుక లోడింగ్ ట్రాక్టర్లను విహారీ గ్రూప్ సంస్థకు అప్పగించింది. అయితే పోలవరం జిల్లాకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఓ మైనింగ్ అధికారికి విహారీ సంస్థకు మధ్య ఏర్పడ్డ విభేదాలతో ఉద్దేశపూర్వకంగానే ఇసుక రీచ్లో లోడింగ్ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మైనింగ్ నుండి రావాల్సిన బిల్ మెటీరియల్స్ రాకుండా అడ్డుకుంటూ ఇసుక లోడింగ్ కు అంతరాయం కలిగించేలా లాగిన్స్ తరచూ మారుస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేవలం ఆ మైనింగ్ జిల్లా అధికారి కారణంగానే 2 నెలలుగా ఇసుక లోడింగ్ నిలిచిపోవడంతో ఆ అధికారి తీరుపై ఇసుక లబ్ధిదారులు మండిపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు మాఫియాగా ఏర్పడి ఏటపాక పరిసర ప్రాంతాల్లో అనాధికారిక ర్యాంపుల నిర్వహణకు తెరలేపారు. రాత్రి వేళల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ సిండికేటుగా ఏర్పడి అధిక ధరలకు సామాన్యులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గుండాల ఇసుక లోడింగ్ పాయింట్ను తెరిచి సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Please subscribe to N3 TV.